పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఫామ్ హౌస్ లో కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేరువేరు కాదని, మజ్లిస్ పార్టీకి తొత్తుగా ఉన్న పార్టీలేనని ఆయన విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగితే కనీసం స్పందించిన కేసీఆర్ కు సభ పెట్టే నైతిక హక్కు లేదని అన్నారు. శేర్లింగంపల్లిలోని మైత్రీనగర్ లో మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఎంపీ లక్ష్మణ్ తిలకించారు. ప్రత్యేక గ్రౌండ్ వచ్చేది రజతోత్సవాల సభ పేరు మీద ఏదైతే ఇవాళ వరంగల్లో రేపు సభ నిర్వహిస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏమి ఉద్ధరించారని, ఏమి సాధించారని ఈ రజతోత్సవ సభ. ప్రజలు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పి వారు తీర్పునిస్తే మరి ఫామ్ హౌస్ నుంచి కదలకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరు సల్పకుండా, అసెంబ్లీకి రాకుండా ఏమి సంకేతం ఇవాళ ప్రజలకు ఇస్తా ఉన్నారు? ప్రజలు ఇవాళ తెలుసుకోదలుచుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా వేరు కాదు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ చెప్పు చేతుల్లో కొనసాగేటువంటి పార్టీలు. ఒక మతోన్మాద ఎజెండాను కొనసాగిస్తున్న మజ్లిస్ కు అండగా నిలుస్తూ మొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మజ్లిస్ కు గెలుపు దోహదపడ్డాయో వాళ్ళ జవాబు చెప్పాలి. కేటీఆర్ గారు స్వయంగా పిలుపునిచ్చారు ఎన్నికలు బహిష్కరించామని. ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎన్నికలు బహిష్కరించిన వాళ్లకు ఈ బహిరంగ సభ పెట్టే నైతిక హక్కు ఉందని అడుగుతున్నాను.